యుఎస్ఏలో ప్రెసిడెంట్ జో బిడెన్ 19 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్స్ అవార్డు చేశారు. ప్రతి ఏటా అక్కడ ప్రెసిడెంట్ కొంతమందికి మెడల్స్ కన్ఫర్ చేస్తారు. దానికి ప్రత్యేకమైన మెరిట్ లిస్టు కారణాలు ఉండక్కర్లేదు. ప్రెసిడెంట్ భావిస్తే వాళ్ళు బాగా సర్వీస్ చేశారని చెప్పి ఇచ్చేయచ్చు అనమాట. ఈసారి 19 మందికి ఇచ్చారు. వాళ్ళలో జార్జ్ సోరోస్, లియోనెల్ మెస్సీ, హిలరీ క్లింటన్, డెన్జెల్ వాషింగ్టన్, రాబర్ట్ కెనడీ ఇలా చాలా మంది ఉన్నారనమాట. చాలా మంది విషయాల్లో పెద్ద అబ్జెక్షన్ లేదు, కానీ జార్జ్ సోరోస్ కి ఎందుకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఇచ్చారనే దాని మీద మాత్రం అమెరికాలో పెద్ద చిచ్చు రేగుతోంది. ఎవరి జార్జ్ సోరోస్? ఈ జార్జ్ సోరోస్ గురించి రీసెంట్ గా మన మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఆయన ఒక ఓల్డ్ రిచ్ డేంజరస్ మ్యాన్ అని చెప్పారు. జార్జ్ సోరోస్ చాలా రిచ్ బిలియనీర్ అనమాట. ప్రజాస్వామ్యం నిలబడతాను, మానవ హక్కులు కాపాడుతానని చెప్పి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ద్వారా ఈయన $32 బిలియన్ ఇచ్చాడనమాట. ఈ ఫండింగే చాలా దేశాల్లో ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తుంది, ఓటింగ్ సరళిని కూడా తారుమారు చేస్తుందని చెప్పి చాలా మంది వాపోతున్నారు.